33,33,33,33 మంది దేవుళ్ళు ఉండారు. ఇండియాలోనే ఎంతమంది దేవుళ్ళు ఉంటే అమెరికాలో ఎంతమంది ఉండారు, చైనాలో ఎంతమంది ఉండారు, జపాన్లో ఎంతమంది ఉండారు, ఈ దేవతలన్నీ దగ్గర 50-60 కోట్ల మంది దేవతలు ఉండారు. మన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక్క దేవుడిని ఎన్నుకుందాం. ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ఎలక్షన్ పెడదాం, అంతే కదా. ఇప్పుడు మన సీఎంను కానీ పిఎంను కానీ ఎన్నుకోవడానికి ఏం చేస్తామా? ఎలక్షన్ పెడతాం. అలా ఎలక్షన్ పెడదాం. ఏ దేవుడికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆయన్నే దేవుడిగా చేసేద్దామని ఎలక్షన్ పెట్టారనుకో, టాప్లో ఎవరు అందుకోలేని స్థాయిలో ఎవరు గెలిచేస్తారు దేవుడుగా? మనమేం బైబిల్ పట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలు పెట్టి మీరు అంటున్నారు మనుషుల పద్ధతి ప్రకారం ఎన్నికలు పెడదాం, దేవుడిని ఎన్నుకునేద్దాం, ఒక దేవుడిని ఆరాధిద్దాం, ఫిక్స్ అయిపోదాం, అందరూ ఓట్లు వేసేయండి అన్నారు అనుకో, సగానికి శాతం పైగా ఎవరికి ఓట్లు వేస్తారు?